నమస్తే, నాతో పాటు మాజీ ఏఐసిసి నేత బక్కా జడ్సన్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే జడ్సన్ గారు. నమస్తే బ్రదర్. చాలా రోజుల తర్వాత మనం కలిసినాం. 31st రేపు జనవరి 1 ఇయర్ ఎండింగ్. ఇది వైన్స్లో 12 వరకు ఓపెన్ ఉండబోతున్నాయి. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చాలా మాటలు మాట్లాడింది. సో ఈ వైన్స్లో ఓపెన్ ఉంటే పక్కనే మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్లు ఉంటాయి. సామాన్య ప్రజలు చాలామంది ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి ఇందులో. సో మీరు ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది కదా. రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది కదా ఇప్పుడు. అవును. చీఫ్ మినిస్టర్ ఆయనే, హోంమంత్రి ఆయనే. అంటే పైపులు పెట్టించేది ఆయనే, ఈరోజు మంది అమ్మించేది ఆయనే. ఈరోజు మరి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఇది విన్న తర్వాత నేను ఒక క్లిప్పింగ్ వినిపిస్తా. విన్న తర్వాత అర్థమైందా? ఎవరిని చెప్పుతో కొట్టాలి మీరు డిసైడ్ చేయాలి. ఎవరైనా సరే, ఒకవేళ నేను తప్పు మాట్లాడి తప్పు చేసిన అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఇచ్చే స్టేట్మెంట్ నాదా కేసీఆర్ ఎవరి దాన్ని చూసి చెప్పు దెబ్బలు తినే స్టేట్మెంట్ ఇది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడింది. మరి చెప్పాలి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఒక విషయం ఏం చెప్పాలంటే, ఈ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన తర్వాత సజ్జనార్ గారు ఏమంటే మీ హోంమంత్రి గారు మీరున్నారు, మీ బాధ్యతలు పెట్టుకుంటూ ఈ రోజు ఆయనేమో డ్రంక్ అండ్ డ్రైవ్ రోడ్ మీదకి వస్తే 100 పుల్లలు పెడతాను. ఈ రోజు పుల్లలు పెట్టొద్దని అంటున్నావా, పుల్లలు పెట్టమని నువ్వు చెప్తున్నావా? అంటే తాగిపిచ్చేదేమో 100 రూపాయల మందు, నువ్వు తాగినందుకు 1 నోట్ల పుల్ల పెట్టి నువ్వు 5,000 నువ్వు వసూలు అంటున్నావు. 10,000 అని సజ్జనార్ గారు ఇచ్చిండ్రు. ఆ రోజుల్లో 5,000 వసూలు చేసిండ్రు, 10,000 వసూలు చేసి తాగినందుకు అని ఇజ్జత్ ఆనందిస్తావు. అంతే కదా, ఫోటోలు వేసి వీడియోలు వేసి అవి మొత్తం ఇజ్జత్ ఆనందిస్తావు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ నువ్వు కట్టుబడి ఉన్నావా, కట్టుబడి లేవా? నిజంగా ఈ స్టేట్మెంట్ నువ్వు విత్డ్రా చేసుకుంటావా? ఇవాళ అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండదు, మీరు టెస్టింగ్ చేయలే, మేము పుల్లలు పెట్టలే నువ్వు అంటావా? బార్లు బంద్ పెడతావా? నువ్వు ఏదో ఒక స్పష్టంగా పెట్టు. లేకుంటే ఇప్పుడు నేను అన్నట్టుగా మరి నువ్వు ఏదైతే చెప్పినావో ఇవన్నీ నువ్వే అవుతావు. సన్నాసి నువ్వు అవుతావు, చెప్పు దెబ్బలు నీకే పడతాయి, అన్ని ముఖ్యమంత్రికి పడతాయి. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు. లేకుంటే నేను ప్రతిపక్షం ఉన్నా కాబట్టి అట్లా మాట్లాడినా ఇప్పుడు అవి నడవాయి అంటావా? ఇప్పుడు మరి రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు జరుగుతున్నప్పుడు తాగి తిరిగితే రోడ్ల మీద యాక్సిడెంట్లు అయితే, మర్డర్లు అయితే, రేపులు అయితే, మానభంగాలు జరుగుతాయి. చాలా చూస్తున్నాం కదా చాలా రోజుల నుంచి మనం. వాటి అన్నిటి కారణం మద్యం కదా, మద్యమే కదా. అందుకనే ఇప్పుడు నువ్వు ఒక పంజాబ్ అసలు మద్య నిషేధం, అందుకనే డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి పెట్టి కంట్రోల్ చేస్తున్నారేమో. మద్య నిషేధమే పెట్టబ్బా. మద్య అమ్మకు నువ్వు 35 మందు బ్యాన్ చేయి. అవి ఉండే కదా, ఎవరు బయటికి రాడు, ఎవరు తాగడు, ఎవడు కొట్టుకోడు, ఎవడు చంపుకోడు, అందరు హ్యాపీగా ఉంటారు. అమ్మకుంటే ఏమైతుంది మందు? ఈ రోజు మందు పైన రెవెన్యూ తీసుకునే దరిద్రం ఇది. నువ్వు అమ్మకం బంద్ చేసే, లేకుండా ఇళ్లలో కూర్చొని తాగమని బార్లు పెట్టారు. బార్లు 9 గంటల వరకే తెరు, కొనుక్కుంటాడు, వాళ్ళ ఇంట్లో పోయి తాగుతారు, వాళ్ళ తిప్పలాలు పడతారు. నీకెందుకు తిప్పాలి? లాస్ట్ ఇయర్ 31st కి 4,000 కోట్లేమో చిల్లర వచ్చింది అనుకుంటా ఆదాయం. ఏది 31st ఇయర్ ఎండింగ్ కి. సో ఈసారి పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే మన ఆరోగ్యానికి బలమైంది ఏది పెరుగుడంటే మన జేబు చింపుడే కదా అబ్బా. నీకు ఇంకోటి మొత్తం మిడిల్ క్లాస్ వాళ్ళే, మొత్తం మధ్య తరగతి వాళ్ళే తాగుతారు. అదే తాగేది, రోడ్ల పైన ఎక్కి అంతా మధ్య తరగతి వాళ్ళే. కాబట్టి ఈ రోజు అంతా ఇబ్బంది పాలయ్యేది, కష్టాల పయ్యేది వాళ్ళే. ఈ రోజు వాళ్ళకే ఇబ్బంది పడుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు మనము చెప్పేదానికి, ఆచరించేదానికి ప్రాక్టికల్ గా ఉండాలి. ప్రాక్టికల్ లేని ఆపోజిషన్ ఒక మాట మాట్లాడతా, ఈసారి ఒకసారి మాట్లాడతాను కాదు. ఇప్పుడు నువ్వు కూడా అదే పాటించాలి. అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రికార్డ్ బ్రేక్లు అమ్ముతానే అప్పుడే నేను 1,000 కోట్లు 2,000 కోట్లు అడిగితే నేను అప్పుడు ఆయన సన్మానం చేసిన. కేసీఆర్ ట్రిపుల్ అవుతుంది. నేను సన్మానం ఏం చేయగాని నేను చెప్తున్నా, ఈ రోజు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ మాట ఓతారికి దీని తిరిగి ఓతారికి ఏ విధంగా ఉంటే అట్లా ఉండదు కదా. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి అసలు మీరు 9 o'clock వరకు బంద్ పెట్టేసి ఎవరు కొనుక్కొని ఇళ్లలో పోయి మీరు వేడుకలు చేసుకోండి. కానీ రోడ్ల పైన ఎక్కి తిరగనికి వీళ్ళు లా అండ్ ఆర్డర్ మనం ప్రశ్నించద్దు. లా అండ్ ఆర్డర్ ఎందుకు ప్రశ్నించద్దు అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఈ రోజు మీరు అన్నట్టు పెడతారు అబ్బా. ఇప్పుడు ఉన్నది రేవంత్ రెడ్డి స్టైల్ నీకు తెలియదు. రేవంత్ ఒక సినిమాలు ఉండే రేవంత్ రెడ్డి స్టైల్ ఎట్లా అంటే, నో పార్కింగ్ ప్లేస్ లా
బండ్లు పెట్టుకుంటారు కదా, నో పార్కింగ్ ప్లేస్ లో బండ్లు పెట్టరు. అయితే ఆడ ఎవరు పెట్టరు కాబట్టి నో పార్కింగ్ బోర్డు పట్టుకొని తిరుగుతారు రేవంత్ రెడ్డి. ఏడ బండ్లు పార్కింగ్ చేస్తే ఆడనే బోర్డు పెట్టి ఫైన్ వేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు అన్నది బార్ల పక్కనే బైకులు పెడతారు అంటున్నావు కదా, ఈ బార్ల పక్కన బైకులు అంటే అదే దుకాణం. ఇప్పుడు తాగిన వాళ్ళకి ఇంటికి పోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొన్ని వెహికల్స్ కూడా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం ఇప్పుడు, అంటే క్షేమంగా ఇంటి దగ్గర చేర్చడానికి అట్లాంటి ఫెసిలిటీ కూడా తీసుకొచ్చారు. అంతేందుకు అబ్బా, ఇంకా మంచి బ్రోకర్ గిరి చెప్తుంది. అంతేందుకు నువ్వు మొబైల్ డ్రింకింగ్ అని పెట్టు, మొబైల్ బార్లు పెట్టు. ఆన్లైన్ లో కాదు, వాళ్ళ ఇంటికాడికి వస్తుంది 8 to 9 ఇక్కడ మొబైల్ బార్ ఉంటది, ఆన్లైన్ మీరు తాగొచ్చు తినొచ్చు. అర్థమైందా? పక్కన సులభ్ కాంప్లెక్స్ ఉన్న కాడ అలా పెట్టు. అర్థమైందా? ఇటువంటి సవలతులన్నీ మీరు అందించండి బాస్. ఇప్పుడు కొత్త విధానాలు కదా ఇళ్లలో పోయి, అరే వాంతో ఎట్లా తాగుడు బంద్ చేపియాలి, తాగుంటే ఎట్లా చేయాలి. నీకు కేరళ బహిరంగ సిగరెట్ కూడా తాగనికి లేదు తెలుసా? బహిరంగ సిగరెట్ రోడ్ల పైన తాగితే 1000 రూపాయలు ఫైన్. ఏడ తాగడు కేరళ, ఏడ కనబడది. అసలు మన పాలన అనేది ఇతరులకు ఆమోగ్యకరంగా ఉండాలి, ఆమోద్యోగంగా లేకుంటే ఈ రోజు ఇసొంటి వస్తాయి. నువ్వు బంద్ చేయబ్బా, తక్కువ చేయి. ఎన్నికలలో చాలా మంది హామీలు ఇస్తుంటారు, మద్యపాన నిషేధం చేస్తాం, బెల్ట్ షాపులు బంద్ చేస్తామని చెప్తుంటారు కదా. అధికారం రాగానే, ముఖ్యమంత్రులు కాగానే అసలు ఆ ముచ్చట దిగరు. ఎందుకంటే ప్రభుత్వం మొత్తం ఈ లిక్కర్ మీదనే నడిచే అవకాశాలు ఉన్నాయి. ఎట్లా బ్రదర్ ఈ రోజు ఎట్లయిపోయిందంటే మద్య నిషేధం అంటే ఓటేయరు. ఒకప్పుడు ఎన్టీ రామారావు ఓటేసిన మద్య నిషేధం అంటే ఓటేయరు. అప్పుడు జనం అట్లా తయారైపోయారు. నీళ్లు దాక్కుంటానని ఉంటాం కానీ మన దాక్కుంటా ఉండలేమని కాడికి వచ్చింది. ఊరికి ఒక బెల్ట్ షాపులు ఉంటే ఎక్కువ, ఈ రోజు గల్లీకి ఒక బెల్ట్ షాపు. ఇప్పుడు తాగిన మేమే ఇంటికాడ దింపొస్తున్నాం అంటే ఏంటని చెప్పు. ఇప్పుడు బ్రదరు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బెల్ట్ షాపులు ఎక్కువ పెడతాం, వైన్ షాపులు ఎక్కువ పెడతామని హామీలు ఇస్తారు. 100%. ఇంకా ఫ్రీ మద్యం అంటే ఇంకా హ్యాపీ, పొల్లు ఒట్లు పడతాయి. అర్థమైందా? అట్లా తయారు చేసిన జనాన్ని. ఈ రోజు వాళ్ళ లివర్లు ఖరాబ్ అయ్యి, నువ్వు ఊర్లలో చూడు బ్రదర్, విధవరాలందరూ కూడా యంగ్స్టర్సే ఉంటుండ్రు. నీకు పెళ్ళైన 30 ఏళ్ల లోపు విధవరాన్రు ఈ రోజు పెన్షన్లు అప్లై చేసిన మనం చూస్తే ఎక్కువ శాతం ఈ అడ్డగోలు మంది తాగే. ఇప్పుడు ఇంత మందికి ఎక్కడికి వెళ్తే తయారైతే మాల్ట్ ఎట్లా తయారైతుంది అంతా ఇదే ఏది మన వీరిద్దరే అంత స్పిరిటే. కాబట్టి అసొంటి పెట్టి తాగిపించి జనాన్ని చంపుతున్నారు. కాబట్టి ఇవేవి లేవు. మద్యపాన నిషేధం సాధ్యమవుతుందా? అది అమ్మకుండా ప్రభుత్వాన్ని నడపొచ్చా? బ్రదర్ ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి అంత గొప్ప నాయకులు లేరుగా. అంత మహోన్నతమైన నాయకులు, అంత ఉన్నతమైన నాయకులు, అంత అభ్యుదయవాదం గల నాయకులు లేరు. ఈ రోజు ఎవరు కూడా మాట్లాడతలేరు. వేరే వేరే కంట్రీస్ లో చూస్తున్నాం, ఇప్పుడు దుబాయ్ కంట్రీలో, అరబిక్ కంట్రీలో, కొన్ని దేశాల్లో అసలు లిక్కర్ ఉండదు. ఆడ మానవ హక్కులకు ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఇక్కడ మనిషికి ఎక్కడ ఇంపార్టెన్స్ ఉందబ్బా? మనిషికి ఎక్కడ ఇంపార్టెన్స్ ఉన్నది చెప్పు? ఇక్కడ మనిషి అనేటానికి విలువ ఉందా? ప్రాణానికి విలువ ఉందా? నువ్వు తాగాన పడితివి, నువ్వు పొద్దున్న దాకా తాగాన పడితివి, నీ లివర్ ఖరాబ్ అయినా పర్వాలే, నీ కార్జం ఖరాబ్ అయినా పర్వాలే, నీ ఊపిరితిత్తులు ఖరాబ్ అయినా పర్వాలే, నువ్వు నన్ను చచ్చినా పర్వాలే అని అంటుంటే ఎట్లా చెప్పు? ఇప్పుడు సంక్రాంతికి ఇంకోటి టోల్ ప్లాజాలు, టోల్ గేట్లు సంక్రాంతికి ఎందుకు మీరు పెడుతున్నారు? దసరా అనేది తెలంగాణలో పెద్ద పండగ, బోనాల పండగ పెద్దది, సో బతుకమ్మ పండగ కూడా పెద్దదే. సంక్రాంతికే ఎందుకు టోల్ ప్లాజాలు ఫ్రీ ఇస్తున్నారు అనే చర్చ కూడా వచ్చింది. ఫ్రీ ఎందుకు ఇవ్వాలి అసలు? వెంకరెడ్డి గారు లెటర్ రాసిన గడిగేరే గారికి, మేము ఆంధ్రాకి పోయే బండ్లకు ఫ్రీగా ఇస్తున్నామని. ఫ్రీ ఎందుకు ఇవ్వాలబ్బా? నేను ఫ్రీ ఇవ్వాలా? తెలంగాణ ఉద్యోగులు పని చేసిన సాయంత్రం వరకు జీతం ఇవ్వాలి. తెలంగాణ ఉద్యోగి దాదాపు 14,000 మంది రిటైర్మెంట్ అయినరు. ఒక 1000 మందికి బెనిఫిట్స్ ఎట్నో వచ్చినాయి, 13,000 మందికి బెనిఫిట్స్ రావాలి. రాజ్యాంగంలో ఒక పాయింట్ ఏముందనంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్, అంటే జీతం ప్రభుత్వ ఉద్యోగి చేసినోనికి సాయంకాలం అంటే రిటైర్ అయినా నెల రోజులు ఆయన పైసలు జీతం కానీ, డిఏ కానీ, జీపీఎఫ్ కానీ అన్ని కూడా ఆయనకి ఇవ్వాలి. ఇవాళ సంవత్సరం నడ గడిచినా కానీ వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వలే. ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్, అంటే వీళ్ళకి ఇచ్చిన తర్వాత నువ్వు అప్పులు కట్టుకోవాలి, ఇవి కట్టుకోవాలి. వాళ్ళకి ఇవ్వకుండా ఈ రోజు నేను టోల్ ప్లాజా ఫ్రీగా ఇస్తా, నీకు పండుగ చీర ఫ్రీగా ఇస్తా. ఈ రోజు తెలంగాణ ఆత్మగౌరవంతో ఏర్పడేగా తెలంగాణ. ఈ రోజు నా తెలంగాణలో మొగోడు అంటే ఎవరు తెలుసా? పండుగకు భార్యకు చీర కొనిచ్చేటోడు, అక్క చెల్లెళ్ళకు చీర తెచ్చేటోళ్ళు, ఈ రోజు తల్లిదండ్రులకు చీర కొట్టించేటోళ్ళు. కేసీఆర్ మొదలు పెట్టింది ఏంటి? ఈ తెలంగాణ మొగోళ్ళు దద్దమ్మలు వీళ్ళు అక్క చెల్లెళ్ళకు చీరలు కొనియలేరు కాబట్టి నేను నీ చీరకు నేను ఇస్తాను, నీ దసరా పండుగ నేను చీరిస్తా అని చెప్పి ఆయన మొదలు పెట్టిండు. అదే చీర ఈ రోజు రేవంత్ రెడ్డి ఇస్తారు. రేవంత్ రెడ్డికి అయ్యో నువ్వు అయితే చీరనే కొనియలేవు అనుకుంటున్నావు, తెలంగాణ మొగోళ్ళు వాళ్ళు బస్ టికెట్ కూడా ఇప్పలేరు ఆడోళ్లకు, అందుకని ఆడోళ్ళకు ఫ్రీ బస్సు మేము ఇస్తాము, ఇక తెలంగాణ మొగోళ్ళకు బస్ టికెట్లు ఇప్పి నీకు షట కాదు అని చెప్పేసి ఫ్రీ పథకాలు వీళ్ళిచ్చిండు. కోమారెడ్డి ఇంకా ముందుకు పోయి పండుగ పెట్టేళ్ళకి అసలు కార్లలో పోతారు. ఇటు మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఇది, కార్లో పోతారు, పెద్ద పెద్ద బెంజ్ కార్లు వేసుకొని పోతారు. వాళ్ళు టోల్ గేట్ కట్టుకోలేని పేదోళ్ళు అయిపోయిందట. టోల్ గేట్ లా పేదోడు ఎవడన్నా పోతాడా?
పైసలు ఉండాలి కార్లు కొనుక్కొని ఎక్కువ మంది సిగ్గుండాలే కదా వెంకరెడ్డికి. ఇప్పుడు ఉమ్, నువ్వు ఫ్రీ చీర అన్నావు, ఉమ్, ఫ్రీ బస్ అన్నావు, ఉమ్, ఫ్రీ కార్ ఏందే, ఉమ్, ఫ్రీ టోల్ గేట్ ఏంది? ఉమ్. ఇప్పుడు ఇది వెంకటరెడ్డి తీసుకున్న నిర్ణయమా పైన రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయమా? చంద్రబాబు చేసుకున్న నిర్ణయం ఇది. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం. మరి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నావు? ఓకే. ఫోర్త్ ఫ్యూచర్ సిటీ ఏమన్నా అనుకుంటున్నావు? ఉమ్, ఉమ్. ఫ్యూచర్ బ్రదర్ ఒక్కటి చెప్పాలి నాకు డెఫినేషన్. మీ టైటిల్ కూడా ఇదే పెట్టుకో, Okay. క్వశ్చన్ కూడా పెట్టండి. ఓకే రైట్. చివరిగా టోల్ గేట్లకి వెళ్ళి కార్లా టోల్ గేట్లకి వెళ్ళి పోయేటోడు పేదోడా గొప్పోడా? కారు ఉన్నోడు మాక్సిమం పైసలు ఉన్నోళ్ళే ఉంటారు. 100 రూపాయలు కట్టలేని 100 రూపాయలు కట్టలేని గరీబోడు కారు అన్నట్టు అది. అవును. కాబట్టి ఇగో ఇంత దౌర్భాగ్యానికి మన తెలంగాణ ఏర్పడదబ్బా. ఉమ్, ఇక్కడ రిటైర్మెంట్ అయిన పైసలు, ఇక్కడ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత లేదు, ఉమ్. జీతాలు లేవు, పిఆర్సీలు లేవు, డిఏలు లేవు. ఓకే. అర్థమైందా? వాళ్ళ రిటైర్మెంట్ అయిన వాళ్ళ పైసలు రావు, సచిన వాళ్ళ పైసలు రావు. ఉమ్. కానీ ఈ రోజు బెంచ్ కార్లో పోయే పేదోనికి ఆ, ఈ రోజు టోల్ గేట్ ఫ్రీ. ఓకే. దట్ ఈస్ తెలంగాణ ఉదారీరత. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్. సో ఇది బక్కా జడ్సన్ గారు చెప్తున్నటువంటిది. చాలా చాలా మంది ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మద్యపాన నిషేధం అంటారు, బెల్ట్ షాపులు తగ్గిస్తామంటారు, సో ఇట్లాంటి హామీలు ఇస్తుంటారు. కానీ ఇప్పుడు 31st అనగానే ఓపెన్, అంటే 12 గంటల వరకు వైన్స్లో ఓపెన్ ఉంటాయి, ఫుల్గా తాగాలి, పక్కనే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది, డ్రంక్ అండ్ డ్రైవ్ దొరకాలి. అటు మద్యం అమ్మకాలకు డబ్బులు వస్తాయి, ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన పైసలు వస్తాయి. సో 2 విధాలుగా ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది ఇక్కడ. సో మద్యపాన నిషేధం సాధ్యం కాదని చెప్తున్నారు చాలామంది, జడ్సన్ గారు లాంటి వాళ్ళు. చూడాలి మరి ఈ సంక్రాంతి పండగకి ఎందుకు టోల్ ప్లాజాలు ఫ్రీ పెట్టింది అనేది కూడా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ విభేదాలు కూడా చాలామంది తెలంగాణ వాదులు మాట్లాడుతున్నారు. సంక్రాంతికి ఎందుకు ఇస్తున్నారు, దసరా పండగకి ఇవ్వచ్చు కదా అని చాలామంది మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, చూద్దాం ఏం జరగబోతుందో.